జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాము. ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం నడుస్తుంది. దానిలో భాగంగా ఎంతవరకు వచ్చింది? శ్రీకృష్ణుడు నయానో భయానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి. తర్వాత అందరూ చెప్పారు. ఎవ్వరు చెప్పినా కూడా దుర్యోధనుడు ససేమిరా అంటున్నాడు. అంటే సూదిమొన మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. చివరికి గాంధారిని పిలిచి గాంధారితో కూడా నచ్చ చెప్పాడు. దీంతో ఎవ్వరి మాట వినకుండా అంత సభ మధ్యలోంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? శ్రీకృష్ణుడు ఏదో రకంగా ధృతరాష్ట్రుడికి నచ్చ చెప్పి ధృతరాష్ట్రుడి ద్వారా పాండవులకు ఇవ్వాల్సిందేదో ఇప్పిద్దాం అనుకుంటున్నాడు. గాంధారి కూడా అదే మాట చెప్పింది. అసలు నిన్ను కాదన్నది ఎవరు? మొత్తం రాజ్యాన్ని ధర్మరాజుకి ఇవ్వు, నిన్నెవరు వద్దంటారు అంది. సో ఈ మాటలు ఇక్కడ నడుస్తుంటే అటువైపు బయటికి వెళ్ళిపోయారు కదా మరి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు, శకుని, మిగిలిన వాళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏమనుకున్నారు? శ్రీకృష్ణుణ్ణి ఇంకా ఇలాగే వదిలేస్తే ఏదో ఒకటి చేసి తన కళ్ళబొల్లి మాటలతో ధృతరాష్ట్రుడి మనసు మార్చి పాండవులకు రాజ్యం అప్పచెప్తాడు. కాబట్టి మనం శ్రీకృష్ణుడిని బంధిద్దాం అనుకున్నారు. సో ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు శ్రీకృష్ణుని వీళ్ళు నిజంగానే బంధించారా? అసలు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు విశ్వరూపం ఎలా ఉంది? అసలు సినిమాల్లో చెప్తారు కదా, అలా ఉండదు. నిజానికి విశ్వరూపం గురించి మహాభారతంలో ఏం చెప్పారు, ఎలా ఉంది, ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాము. సో ఇప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు? వెంటనే మనము ఇప్పుడు శ్రీకృష్ణుడు చాలా తక్కువ మందితో వచ్చాడు కదా, శ్రీకృష్ణుని బంధించేద్దాం అనుకుంటాడు. అయితే ఈ మాటను ముందే అంటే మనము శ్రీకృష్ణుడు రాయబారానికి బయలుదేరేటప్పుడే సాచికి ఒక విషయం చెప్పి పెడతాడు. ఎందుకైనా మంచిదే, మనం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలని. కాబట్టి సాచికి ఏం చేస్తాడంటే ముందుగానే దూతల్ని పెట్టి ఉంచుతాడు అక్కడ ధృతరాష్ట్రుడి దుర్యోధనుడు చుట్టూ. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని. వెంటనే దూత వచ్చి సాచికి సమాచారం ఇస్తాడు, ఇలా దుర్యోధనుడు శ్రీకృష్ణుని బంధించాలనుకుంటున్నాడని. వెంటనే సాచికి ఏం చేస్తాడు? వెళ్ళి కృతవర్మకు విషయం చెప్తాడు. కృతవర్మ ఎవరో తెలుసు కదా, స్వయంగా దుర్యోధనుడి తరపున మహాభారతంలో యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు. శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి కృతవర్మ వెంటనే తన సైన్యాన్ని అంతా తీసుకొని ఏదైతే సభా మందిరానికి వెళ్ళేటువంటి దారి, శ్రీకృష్ణుడు సభలో ఉన్నాడు కాబట్టి దానికి వెళ్ళేటువంటి దారి ఉంది కదా, దారికి అడ్డంగా ఉంటాడు. సాచికి వెళ్ళి శ్రీకృష్ణుడికి విషయం చెప్తాడు చెవిలో. అన్న ఇలా అనుకుంటున్నారు, దుర్యోధనుడు వాళ్ళు లోపలికి రావాలని ఆలోచిస్తున్నారు, ఇలా కృతవర్మ అడ్డంగా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి. శ్రీకృష్ణుడు సరే మిగిలిన వాళ్ళకు కూడా విషయం చెప్పు అనగానే సాచికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. ఇక విదురుడు, భీష్ముడు, ద్రోణుడికైతే కాళ్ళ కింద భూకంపం వచ్చేసి అరే ఇంకా వీడి పని, వీడిని ఎవ్వరు ఇంకా కాపాడలేరు, వీరి చావు వీడుకొని తెచ్చుకుంటున్నాడని. ధృతరాష్ట్రుడు అయితే ఒకసారి సొమ్మసిల్లి పడిపోవడం ఒకటే తక్కువ. వెంటనే విదురుని పిలిచి వెళ్ళు నువ్వు వెంటనే వెళ్ళి దుర్యోధనుని తీసుకురా, ఆ నీచుడు ఇంతకు తెగించాడా, శ్రీకృష్ణుడు ముందుకు వచ్చిన తర్వాత వాడు బతుకుతాడా అని చెప్పేసి. వెంటనే విదురుడు వెళ్తాడు. దుర్యోధనుని మిగిలిన వాళ్ళ ఆ మంది అయితే ఏదో ఉందో దుష్ట చతుష్టయం వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేస్తాడు. నిజానికి మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు వీళ్ళేదో శ్రీకృష్ణుని బంధించి ఆయనకేదో అదే సంఖ్యలు వేసి అదంతా ఏముండదు. కనీసము దుర్యోధనుడు శ్రీకృష్ణుడు ముందుకు కూడా రాడు ఇదంతా జరుగుతున్నప్పటికీ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పిలిచిన తర్వాత మాత్రమే ధృతరాష్ట్రుడు పిలిచిన తర్వాత మాత్రమే దుర్యోధనుడు సభలోకి వస్తాడు. ఒక్కసారి సభలోకి రాగానే ఇక ధృతరాష్ట్రుడు తిడతాడు చూడాలి దుర్యోధనుని. అసలు నువ్వు మనిషివేనా? మనిషి పుట్టికే పుట్టావా? ఎందుకు నీ చావు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు? శ్రీకృష్ణుడు అంటే నువ్వు ఏమనుకుంటున్నావురా? నీచుడా? ఇంతకు తెగిస్తావా నువ్వు? శ్రీకృష్ణుని బంధిస్తావా? అగ్నిని చేతిలో బంధిస్తే ఏం జరుగుతుంది? ఎవడైనా వాయువుని చేతిలో బంధించవచ్చా? ఇంతకన్నా నీచమైనటువంటి ప్రవర్తన ఇంకేదైనా ఉంటుందా? శ్రీకృష్ణుని బంధిద్దామని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి చెడ్డ అమ్మడా తిట్టేస్తాడు. ఇంకొక్కసారి ధృతరాష్ట్రుడు అంత తిట్టేసరికి దుర్యోధనుడు ఏమన్నాడు? తల దించుకొని ఉంటాడు. నిజంగా ఏదైతే శ్రీకృష్ణుని బంధించారని సినిమాల్లో సీరియల్లో చెప్తుంది పూర్తిగా అవాస్తవము. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి ముందు తల వంచుకొని మాత్రమే ఉంటాడు. సాచికి కృతవర్మ మాత్రమే అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ధృతరాష్ట్రుడు అసలు అది జరగనివ్వడు. దుర్యోధనుడు ఇలా తలదించుకొని ఉన్న తర్వాత శ్రీకృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. నవ్వు నవ్వి, ఏంటిది దుర్యోధన, నువ్వు నన్నే బంధించాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నేనేదో ఊరికే వచ్చాను, ఒంటరిగా వచ్చాను, ఒంటరివాడిని అనుకుంటున్నావా? సరే చూడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాడు విశ్వరూపం. విశ్వరూపం అందరూ చూస్తారు. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ ఉండగానే శ్రీకృష్ణుడు విశ్వరూపం మొదలు పెడతాడు. అక్కడ సభలో ఉన్నటువంటి జనాలంతా కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళెవ్వరూ శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తున్న అప్పుడు సమయానికి వాళ్ళెవ్వరు కళ్ళు చెలిసి ఆ వెలుగును చూడలేక అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉంటారు. ద్రోణుడు,
భీష్ముడు, సంజయుడు, విదురుడు వీళ్ళు మాత్రమే కళ్ళు తెరిచి దాన్ని చూస్తారు. అసలు విశ్వరూపం ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చదువుతాను, ఎందుకంటే చెప్తే ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా చదువుతాను, వినండి. దుర్యోధనుడు అలా నిలబడి ఉన్నాడు కదా, దుర్యోధను ఒక్కసారి నఖశిఖ పర్యంతం చూసి ఒక చిన్న మందహాసం చేస్తాడు. వెంటనే ఆయన చూస్తుండగానే, అందరూ చూస్తుండగానే ఆయన లలాటం నుంచి బ్రహ్మ, వక్షస్థలం నుంచి మహేశ్వరుడు, మొహం నుంచి అగ్ని, పక్కల నుంచి ఇంద్రుడు, యమునుడు, వరుణుడు, కుబేరుడు, సూర్యుడు, వాయువు, అశ్విని దేవతలు వస్తారు. 2 భుజాల నుంచి, ఒక భుజం నుంచి నాగలి భుజం మీద వేసుకున్న బలరాముడు, మరొక భుజం నుంచి గాంధీవం చేత పట్టుకున్న అర్జునుడు, వీపు నుంచి అన్ని అస్త్రశస్త్రాలు ధరించి ధర్మరాజు, భీమ, నకల, సహదేవులు వస్తారు. తొడల నుంచి వివిధ శస్త్రాలతో యాదు, వృష్ట, భోజ, అందక యాదవులు, వృష్ట, భోజ, అందక ఈ రాజులు వస్తారు. ఇలాంటి మహావీరులు పుట్టుకొస్తుంటారు. ఇంకా కృష్ణుడు నవ్వుతూ ఉండగానే వేలాదిగా చేతులు వచ్చేస్తాయి. అందులో శంఖం, చక్రం, గద, ఖడ్గం, శక్తి, శార్జులం ఇలా అనేక ఆయుధాలు ఆ చేతుల్లోకి వచ్చేస్తాయి. ఇక శ్రీకృష్ణుడి రోమకూపాల నుంచి సూర్యకిరణాల వంటి తీక్షకమైనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు బయటకు వస్తుంటారు. వాళ్ళ వెలుతురుని అసలు ఎవ్వరూ చూడలేకపోతుంటారు. సో ఈ వెలుతురుకి ఈ తేజో రూపాన్ని చూస్తూ అసలు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ ఆ తేజో రూపాన్ని చూడలేక అందరూ కూడా కళ్ళు మూసుకుంటారు. కేవలము నారదునితో పాటు మహామునులు కొందరు వచ్చారు కదా, వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు వీళ్ళు మాత్రమే చూస్తారు, నేను ముందుగా చెప్పినట్టు. సో శ్రీకృష్ణుడు విశ్వరూపం ఇలా ఉంటుంది. చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అబ్బా అసలు తలుచుకుంటేనే కదా ఎంత బాగుంది అనిపిస్తుంది. సో ఇదంతా చేస్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, అయ్యా ఏం జరుగుతుంది అంటే పక్కన సంజయుడు అంటాడు, శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు అని. వెంటనే ధృతరాష్ట్రుడు అంటాడు, అయ్యా నేను కూడా చూస్తాను, దయచేసి నాకు చూడాలని ఉంది అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడు కృష్ణుడు దయించి మన ధృతరాష్ట్రుడికి కళ్ళు ఇస్తాడు. అసలు ఆయన కళ్ళు ఎంత పెద్దగా ఉంటాయంటే తెలుసా, ధృతరాష్ట్రుడు ఇలా కళ్ళు ఒక్కసారి విప్పి చూస్తే 2 పద్మాల్లాగా ఇంత పెద్ద కళ్ళు ఇలా ఒక్కసారి తెరుచుకుంటాయంట ధృతరాష్ట్రుడికి. తెరుచుకొని ఆ విశ్వరూపం అంతా చూసిన తర్వాత వెంటనే ధృతరాష్ట్రుడు అంటాడు, నిన్ను చూసిన తర్వాత ఇంకా నేను ఈ పాపిష్టి లోకాన్ని చూడదలుచుకోలేదు, ఇంకా నాకు వద్దయ్యా ఈ కళ్ళు తీసే అంటాడు. సో ధృతరాష్ట్రుడు అన్న తర్వాత అదే ప్రకారము కృష్ణుడు ఆయన కళ్ళును మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ అంధుడైపోతాడు. సో ఈ విధంగా కృష్ణుడు విశ్వరూపాన్ని మనం చూసాం కదా. దీంతో మనకు ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసం అయిపోతుంది. నెక్స్ట్ మనం 4వ ఆశ్వాసంలోకి వస్తాము. మరి ఎంత విశ్వరూపం చూసిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు ఎందుకు మారలేదు, ఎందుకు దుర్యోధనుడు మాటే విన్నాడు, ఇంత జరిగిన తర్వాత కూడా దుర్యోధనుడు దాంతో అంటే ఏమని పాండవుల మీదకి యుద్ధానికి పోబోయాడు, అసలు ఆ తర్వాత ఏం జరిగింది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.